రామంతపురంలో ఇద్దరు అక్క చెల్లెలు లత, ప్రియ. వారు చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోతారు. వారికంటూ బంధువులు ఎవరు ఉండరు. లత, ప్రియ ఎంతో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. లత ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని తన గుడిలోకి వెళ్ళి గుళ్ళో దేవుడి మందిరాల్ని, గుడిని, ప్రాంగణాన్ని పూలతో అలంకరిస్తూ అక్కడ వచ్చిన డబ్బులతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు తన చెల్లెల స్కూల్కి డబ్బులు కట్టడానికి లేక లత ఎంతో బాధపడుతూ ఉంటుంది. డబ్బుల కోసం చాలా చోట్ల ప్రయత్నించినప్పటికీ డబ్బులు దొరకక తన తల్లిదండ్రులు పెట్టిన చెట్టు కింద కూర్చొని, అమ్మ, నాన్న, ఈరోజు నేను చెల్లెలు ఫీజు కట్టలేకపోయాను అని బాధపడుతూ ఉంటుంది. అమ్మ, డబ్బుల కోసం నేను ప్రతి చోట ప్రయత్నించాను, అందరినీ అడిగాను, కానీ మాకెవరూ సహాయం చేయలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఒక దేవకన్య ప్రత్యక్షమై, మీ అమ్మ నాన్న ఎంతో మంచివారు. వారు చెట్లను నాటుతూ తమ జీవితాన్ని కొనసాగించేవారు. ఈ చెట్టు కూడా వారు నాటింది. దీని మీద నేను నివసిస్తూ ఉన్నాను. నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను. ఆ వరంతో నువ్వు మీ చెల్లి జీవనాన్ని హాయిగా కొనసాగించండి అని చెప్తుంది. నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని నువ్వు 3 సార్లు పలకగానే నువ్వు అందమైన పూలు పూసే వృక్షంలాగా మారతావు. ఆ పూలను అమ్మి మిగతా వారిలాగా మంచి జీవితాన్ని నువ్వు కొనసాగించు. కానీ ఈ మంత్రాన్ని నువ్వు ఎవరు లేనప్పుడు ఎవరికీ వినిపించకుండా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని నువ్వు ఉపయోగించాల్సి ఉంటుంది. మీరిచ్చిన ఈ వరానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. అదే రోజు రాత్రి లత మంత్రాన్ని పఠించడం మొదలు పెడుతుంది. 3 సార్లు ఆ మంత్రాన్ని చెప్తుంది. ఓం సుగంధ పుష్పవర్ధినియే నమః, ఓం సుగంధ పుష్పవర్ధినియే నమః. 3 సార్లు మంత్రం చెప్పగానే పూలు పూసే వృక్షంలా మారుతుంది. ఆ పూలను తీసుకొని మార్కెట్కి వెళ్ళి పూలు అమ్మి వచ్చిన డబ్బులతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు తను మార్కెట్లో పూలు అమ్మడానికి వెళ్తుంటే రాగసుధ, అరే, ఈ పూలు ఏంటి ఇంత వాసన వస్తున్నాయి, ఇంత అందంగా ఉన్నాయి, మనం కూడా ఈ పూలను తీసుకొని అమ్మితే బాగుంటుంది కదా. పూలు అమ్మడానికి వెళ్తుంటుంది. చంద్రయ్య తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, చంద్రయ్య తాత, ఓ చంద్రయ్య తాత, చంద్రయ్య తాత అని పిలుస్తుంది. అప్పుడు చంద్రయ్య బయటకు వచ్చి, అంటే మనవరాల వచ్చావా, పూలు తెమ్మన్నాను తీసుకొచ్చావా? నీ పూల గురించే ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారే. పూలు చాలా బాగున్నాయి, వాసన ఇక్కడి వరకు వస్తుంది. మన ఊళ్ళో పూల వాసన గురించి పక్క ఊళ్ళో కూడా మాట్లాడుకుంటున్నారు, తెలుసా నీకు? అవును తాత, చాలామంది పూలు తెమ్మని అడుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. సరే తాత, మరి నేను వెళ్ళొస్తాను. ఆగు మనవరాల, మన రాఘవయ్య కూడా ఈ పూలు తీసుకురమ్మని అడిగాడు. వెళ్ళే దారిలో ఆయన కూడా ఇచ్చేసేళ్ళు, లేదంటే నన్ను కోపం చేస్తాడు పూలని నేనే తీసేసుకున్నానని. ఆయన పిల్లని సతాయిస్తుందంట పూలు కావాలని. అందరూ తీసుకుంటున్నారు పూలు, మార్కెట్కి వెళ్ళగానే పూలన్నీ అయిపోతున్నాయి, నువ్వు ఒకరోజు కూడా పూలు తీసుకురావట్లేదని అంటుందంట. కనీసం ఎప్పుడైనా వెళ్ళా ఎప్పుడు కొన్ని పూలు ఇచ్చేసేళ్ళు. సరే అని చెప్పి లత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రాఘవయ్య తాత వచ్చి, మనవరాల పూలు తీసుకొచ్చావా? అమ్మయ్య, మొత్తానికైతే ఈ రోజుకి పూలు తీసుకొచ్చావా? నా పిల్ల రోజు సతాయిస్తుంది ఈ పూల కోసం. పక్కింటి పంకజాక్షి పెట్టుకుందంట పూలు, ఎంతో వాసన వస్తున్నాయి, పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా తాజాగా ఉన్నాయని సతాయిస్తుంది. నన్ను తీసుకుని పంపిస్తే మార్కెట్లోనేమో ఈ పూలు దొరకట్లేదు, ఒక నీ దగ్గరే దొరుకుతున్నాయంట. ఊరంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. నువ్వు మాత్రమే అమ్ముతున్నావు. ఏ మనవరాల, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఈ డబ్బులు వారం మొత్తానికి కానీ ఇస్తున్నాను, ప్రతిరోజు తీసుకురా ఇక నుంచి పూలు. డబ్బులు తీసుకొని పూలు ఇచ్చేస్తుంది. చాలా థ్యాంక్స్ తాత, డబ్బులు ముందుగానే ఇచ్చినందుకు. దీంతో మా చెల్లెలు స్కూల్ ఫీజు కడతాను, దానికి యూనిఫామ్ తీసుకుంటాను, అలాగే దానికి కొత్త బట్టలు కూడా తీసుకుంటాను, ఇంకా కొన్ని ఇంట్లోకి సామాను కూడా తీసుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. లత ఎంతో సంతోషంగా తను చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ వెళ్తుంది. ఇంటికి వెళ్ళి తన చెల్లెలతో, ప్రియా, ప్రియా, ఈరోజు చూడు నా దగ్గర ఎంత డబ్బులు వచ్చాయో, చూడు ఎన్ని డబ్బులు ఉన్నాయో, నేను నీకు కొత్త యూనిఫామ్ తీసుకుంటాను, నీ స్కూల్ ఫీజు కడతాను, నీకు కొత్త బుక్కులు కూడా కొనిస్తాను, నువ్వు చదువుకో, నీకోసం నేను వంట చేసి తీసుకొస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళి వంట చేసి తీసుకొని వస్తుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరు కడుపు నిండా తినేసి పడుకుంటారు. పిల్లలు పడుకున్న తర్వాత అక్క చెట్టుగా మారుతుంది. అక్కడికి వచ్చిన రాగసుధ మెల్లిగా అటు ఇటు చూస్తూ, అమ్మయ్య, ఎవరు నన్ను చూడట్లేదు, మెల్లిగా ఈ పూలు నేను తీసుకుని వెళ్ళి వేరే ఊళ్ళో అమ్ముతాను అని మనసులో అనుకుంటూ మెల్లిమెల్లిగా అక్కడి నుంచి దొంగలాగా నక్కి నక్కి చెట్టు దగ్గరికి వెళ్తుంది. మెల్లిగా ఎవరు చూడకముందు పూలన్నీ తెంపుకుందాం అనే ఉద్దేశంతో చెట్టు మీద ఎక్కి తెంపడానికి ట్రై చేస్తుంది. అలా రాలేదని కొమ్మలు విరగొట్టడానికి కూడా ట్రై చేసి, కొమ్మలు చెట్టును పెకిలించడానికి కూడా ట్రై చేస్తుంది.
వేళ్ళతో తీద్దామని ట్రై చేసి అది రాకపోయేసరికి మొత్తానికైతే అటు ఇటుగా పూలు కోసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చెట్టు అందవిహీనంగా మారిపోతుంది. ఉదయాన్నే నిద్రలేచిన ప్రియ అక్క అక్క అని పిలుస్తూ అక్క కోసం చూస్తూ బయటకు వస్తుంది. బయటకు వచ్చి చూసి చెట్టుగా ఉన్న అక్కని చూసి, అక్క ఏమైంది అక్క, నువ్వెందుకు ఇలానే ఉండిపోయావు అడగ్గా, చెల్లి ఎవరో వచ్చి కొమ్మలన్నీ విరగొట్టేశారు, పూలన్నీ తెంపేసుకున్నారు, అందుకే నేను మళ్ళీ తిరిగి మనిషిలా మారలేకపోయాను అనగానే చెల్లి ఏడుస్తూ ఉంటుంది. చేయాలో తోచక ఏడుస్తూనే ఉంటుంది. అదే రోజు సాయంత్రం వరకు అలానే ఏడుస్తూ చెట్టు దగ్గరే కూర్చొని ఉండిపోతుంది. ఆ రోజు రాత్రి దేవకన్య ప్రత్యక్షమై, ఇదిగో ప్రియా, బాధపడకు. ఇదిగో ఈ నీళ్లు తీసుకొని చెట్టు మీద పోసి నేను చెప్పే మంత్రాన్ని చెప్పు. ఆ తర్వాత మీ అక్క మళ్ళీ మనిషిలాగా మారుతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగినా ఈ నీటిని ఉపయోగించండి, అప్పుడు తిరిగి మీ అక్క మళ్ళీ మనిషిలా మారుతుంది అని చెప్పి ఇస్తుంది. ఆ నీటిని ప్రియా చెట్టు దగ్గర పోయగానే మంత్రాన్ని చెప్పగానే వాళ్ళ అక్క తిరిగి మనిషిలాగా మారుతుంది. ఇక అప్పటి నుంచి లత చెట్టుగా మనిషిగా మారుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి రాకసుధ పూలు తెంపుకోవడానికని ఎక్కడికి వస్తుంది. మెల్లిగా ఎవరు చూడట్లేదు కదా అని చెట్టు దగ్గరికి వెళ్ళి పూలు తెంపబోతుండగా ఒకసారిగా చెట్టు మాట్లాడుతుంది. రాగసుధ, నువ్వు నా చెట్టుని ఎందుకు నాశనం చేశావు? నా పూలన్నీ నువ్వు నాశనం చేశావు, నా కొమ్మల్ని విరగొట్టేశావు అనగానే, బాబా ఇది దయ్యం చెట్టు ఏంటి, నన్ను క్షమించండి, నేను మీ కాలు పట్టుకుంటాను, నేను ఇంకెప్పుడు మీ పూలు తెంపను, ఈ చెట్టు దరిదాపుల్లో కూడా రాను అని రాగసుధ చెట్టుకు దండం పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూలు అమ్ముకుంటూ వాళ్ళిద్దరూ మంచి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.